ప్రతిపక్ష నాయకుడు హౌస్కి వెళ్ళకపోవడం, ఏదో ఒక రోజు వెళ్ళకపోవడం అంటే అది వేరండి. ప్రతిపక్ష నాయకుడు వెళ్తే ఆ సిచ్యువేషన్ వేరు కదా. గారు ఒక విషయం చెప్తాను, దాని మీద ఎందుకు సరైన సమాధానం చెప్పడం లేదు ఎవరు పార్టీ తరఫున. ఒక విషయం చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారిని ఆ హౌస్లో ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఖండించారు. మీకు చెప్తాను, నేను మీకు చెప్తాను, నన్ను చెప్పనివ్వండి. నేను ఒక కార్యకర్తగా చెప్తున్నాను, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు వింటే నా కోరిక, నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే సైగలు చేసిర్రో కేసీఆర్ గారిని ఉద్దేశించి, అది చూసిన తర్వాత ఆ హౌస్లో నిజంగా కేసీఆర్ గారు పోయి ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, గతంలో కేసీఆర్ గారు ఏం సైగలు వద్దు అంత ఎవ్వరం ఇక్కడ చిన్నపిల్లలు ఏం చేసిరో నిన్ను ఆల్రెడీ చూసినాం, నిన్ను ఏం చేసిరో చూసినాం కదా, దాన్ని ఖండించినామా? మీరు అనండి, ఇవాళ మీరు ఒక స్టాండ్ తీసుకోండి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో హాఫ్ నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ అని అట్లా చూపెట్టడం, ఫుల్ బాటిల్ అని చూపెట్టడం ఖండించండి మీరు ఏబిఎన్ ఛానల్లో. అది తప్పు కదా, దాని మీద చర్చ చేద్దాం. ఇట్లా కరెక్టా? అట్లా కేసీఆర్ గారు చేసిర్రా చెప్పండి, లేదు హరీష్ రావు గారు చేసిర్రా చెప్పండి. చేశారు, హరీష్ రావు గారు చేసిరా, రేవంత్ రెడ్డి గారిని చేసిరా, కేసీఆర్ గారు ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని చేసిరా, రేవంత్ రెడ్డి గారిని సైకిల్ చేసుకుంటూ ఎవరిని నల్ల బ్యాగ్ చూపెట్టే. మీరు ఇట్లా వకాల్తా పుచ్చుకోకండి విజయ్ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు ఇట్లా వకాల్తా పుచ్చుకోకండి. కృష్ణ గారు, హౌస్ బయట గానీ హౌస్ లోపల గానీ ఆయన పార్టీలను గానీ పార్టీల నేతలను గానీ పురుగుల్లా తీసేసిన ఆయన దిట్ట. ఆయన అంతగా ఎవరిని తీయలేరు కూడా. ఎంతమందినండి ఆయన అన్న మాటలు హౌస్లో కూడా, పిపిఎల కంగాళ్ళు, లేకపోతే పకటి వేషగాళ్ళు, లేకపోతే బౌరూపులోళ్ళు, ఇలాంటి పదాలు హౌస్లో ఎన్నిసార్లు వాడారు. చాలా మంది గురించి, ఒక రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొక అపారావు సుబ్బారావు గురించి మాట్లాడారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సందర్భంలో చాలా సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే మీరు ఆ పార్టీ కాబట్టి సమర్థించుకోవడం నేను ఒప్పుకోగలను, ఖచ్చితంగా సమర్థిస్తాను, తప్పులేదండి, 100% సమర్థిస్తా. మీరు కాంగ్రెస్ లీడర్ లాగా మాట్లాడినా నేను రామ్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు పట్టినా నేను మాట్లాడతా, డెఫినెట్ గా. చట్టసభలు ఒకటే కాదు వికే గారు, చట్టసభలు ఒకటే కాదు, ప్రజల్లో రైతుల్లో మేము వెళ్తే మీరు గమనిస్తే మొన్న 29 ఏప్రిల్ నాడు కేసీఆర్ గారు పేరు రైతుల దగ్గరికి, అప్పటి వరకు ఓపెన్ చేయని వీళ్ళు మరుసటి దినమే పోయి గాయత్రి పంప్ హౌస్ ఓపెన్ చేశారు.